భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 29/3/2024 స్వస్తి శ్రీ చంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష చవితి శుక్రవారం చవితి సాయంత్రం 5:14 వరకు విశాఖ నక్షత్రం సాయంత్రం 5:52 వరకు వర్జం రాత్రి 10 నుండి 11:40 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:25 9:13 వరకు మధ్యాహ్నం 12:30 మళ్ళీ 1:18 వరకు మళ్ళీ దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:13 అమృత గడియ ఉదయం 8:33 10:14 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 12 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 నుండి 4:51 వరకు శుభకాలం వజ్రయోగం రాత్రి 8:43 బాలవ సాయంత్రం 5:14 కౌలవ తెల్లవారుజన 5:13 చవితి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ కన్య తోల వృశ్చిక రాశి వారికి సానుకూలంగా ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంది. 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెబుతున్నారు ఈరోజు చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచయే వేత్తి బుద్ధిస్యా పార్థసాత్వికి అంటున్నారు. ప్రవృత్తి మార్గాలు నివృత్తి మార్గమును కర్తవ్యమును అకర్తవ్యమును భయమును అభయమును అట్లే బంధమును మోక్షమును యథార్థముగా తెలుసుకొను బుద్ధి సాత్వికమైన బుద్ధి. అటువంటి బుద్ధిలా ఉంటుందని సాత్విక బుద్ధి గురించి కృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.